జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మనము మీగడలో నుంచి వెన్న తీయటము, వెన్న కరగబెట్టి నెయ్యి చేయటము ఇవి చూద్దామండి. ఇది ఒక 10 days మీగడ. అదే రోజు 1 లీటర్ పాలు తీసుకుంటాం కదా మేము, అది రోజు మీగడ తీసి పాల మీద మీగడనే తీస్తాను నేను. పెరుగు మీద మీగడ తీస్తే అంత ఎక్కువ వచ్చినట్టు అనిపించదు నాకు, అందుకోసమని నేను పాల మీద మీగడనే తీస్తాను. తీసి రోజు కొంచెం పక్కకు పెడతాం కదా, పెట్టినప్పుడు అందులో కొంచెం మజ్జిగనన్నా పెరుగన్న ఏదైనా వేసి పెడితే అది తోడుకుంటుంది. ఫస్ట్ మనం అది ఫ్రిడ్జ్లో నుంచి తీసినాక కొద్దిసేపు బయట పెట్టేసి మజ్జిగ కవ్వంతో చిలకటం చేస్తే అది వెన్న పడుతుందండి. వెన్న పడ్డ తర్వాత మంచిగా కడిగేసి అందులో కొంచెం ఇట్లా పలుకుల్లాగా మీగడ అది ఉంటుంది కదా, అది వస్తుంది. అదంతా మంచిగా వడగట్టుకొని కాగబెట్టుకోవాలి. కాగబెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో మాడిపోయినట్టు కూడా అవుతుంది. దాన్ని కూడా కొంచెం చూసుకొని కాగబెట్టుకుంటే చూడండి, 10 daysకు 350 grams అట్లా వచ్చింది.